మెదక్ ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసానిచ్చారు. రైతులు ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందకూడదని, అధైర్యపడకూడదని, రైతులు పండించిన ప్రతి చివరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరుగుతుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని స్థానిక తహసీల్దార్ నాగ చైతన్యతో పాటు మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లులకు పంపించడం మరింత నష్టం జరుగుతుందని రైతులు ఆర్డీఓ రమాదేవి ముందు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యాన్ని తడవకుండా రక్షించుకునేందుకు కవర్లను కప్పి ఉంచుకోవాలని, రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యను పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. రుద్రారం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. రైతులందరూ ఉన్నారు ఇక్కడ. మా తహసీల్దార్ గారు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, అందరూ మీడియా మిత్రులు ఉన్నారు. అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ధాన్యం పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూడడం కోసం రావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాకు గూగుల్ మీట్ ద్వారా అన్ని ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఆందోళన చెందడానికి వీలు లేదు. ప్రభుత్వం వారు ప్రతి ఒక్క ధాన్యంని కొనుగోలు చేయడానికి, ప్రతి ఒక్క గింజను కొనడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం వారు. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందడానికి వీల్లేదు. రుద్రారం గ్రామంలో ఇక్కడ పిఎస్సిఎస్ కదా ఇది, పిఎస్సిఎస్ సెంటర్లో ఉన్న ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యము మొత్తం కూడా మేము సేకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు లారీలను పంపించేస్తాము. 3 లారీలను ఇప్పుడు పంపించాలి అర్జెంటుగా. ఎందుకంటే వాళ్ళు కాంటా వేసుకొని రెడీగా ఉన్నారు, బ్యాగులన్నీ కూడా నింపుకొని ఉన్నారు, రెడీ పెట్టుకున్నారు. కాబట్టి వాటిని వెంటనే మేము రైస్ మిల్కి షిఫ్ట్ చేయాలి. మిగతా రైతులు కూడా వాళ్ళ ధాన్యం ఏదైనా కానీ తడిచి ఉన్నట్లయితే కొద్దిగా ఆరబెట్టుకోవాల్సి ఉంది. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ధాన్యాన్ని కింద ఒక టార్పాలిన్, పైన ఒక టార్పాలిన్ వేసి కప్పి పెట్టుకోవాలి. ఒకవేళ లారీ లోడ్ అయి ఉంటే కూడా లారీ పైన కూడా టార్పాలిన్ కప్పి పెట్టుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే అకాల వర్షం సంభవించినప్పుడు ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో తడవడానికి వీలు లేకుండా తగు చర్యలు అయితే మన తరఫున అందరము తీసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందడానికి వీలు లేదు. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.